హలో అండి, అందరికీ నమస్కారము. ఈరోజు బిర్యానీ అండి, ఈద్ స్పెషల్ బిర్యానీ 2 కిలోలు చేస్తున్నాము. ముందుగా నూనె వేసి అదే గరం మసాలా దినుసులు అనమాట. అది వేసాము. లవంగము, చెక్క, ఇలాచి, తేజ్పత్త వేసి ఉల్లిపాయలు ముందుగానే నూనెలో వేయించి పెట్టుకున్నామండి. ఎర్రగా అవి పచ్చిమిరపకాయలు వేసినాము. అది వేసినప్పుడు అది వేస్తాం అన్నమాట. ఇది బాగా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. పచ్చివాసన వరకు. ఇది 1/2 కిలో పెరుగు అండి. ఇది దానికి కావాల్సింది. ఇప్పుడే తర్వాత వేస్తాము. బాగా వేగింది, నూనె పైకి తేలిందండి. ఇప్పుడు మటన్ వేసుకోవాలండి. ఇది మటన్ వేసుకోవాలండి. ఇది 2 kgs మటన్ అండి. ఇది మొత్తం మసాలా అంతా కలిసేట్టు కలపాలండి. ఇవి మాంసం ముక్కలు నీటికి మసాలా అంటాలన్నమాట. కొద్దిగా ముక్కలకంతా మసాలాలు పట్టాలండి. అలాగా అల్లం వెల్లుల్లి వేసి అంతా వేయించాం కదా, అవంతా నీట్గా పట్టాలన్నమాట. పుదీనా అండి, పుదీనా అండి. ఇవి పుదీనా, టమాటా వేయాలి. ఉప్పు వేసానండి, ఆల్రెడీ వేసాను, ముందే వేసాను. టమాటా, ధనియాల పొడి అండి. ఇది వేయాలండి. ఒక 2½ స్పూన్ అండి ధనియాల పొడి. కారం వచ్చి 2 స్పూన్ అండి. మన పచ్చిమిరపకాయలు కూడా వేసాం కాబట్టి సరిపోతుంది, ఎక్కువైపోతుందండి. ఇది పూర్తి కలపాలండి. ఇది బాగా కలుపుకోవాలి. పూర్తిగా ముక్కలకంతా పట్టేట్టుగా కలపాలండి బాగా. పెరుగు వేసుకోవాలండి. ఇప్పుడు పూర్తిగా 1/2 లీటర్ పెరుగు అన్నమాట. ఇది అలా పానీ కొద్దిగా ఉప్పు వేయాలండి. ఇప్పుడు చెప్పండి.
బాగా కలిపి ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఉంచాలండి. ఇది తర్వాత కుక్కర్కి బాగా కలిపి ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఉంచేయాలండి. తర్వాత కొద్దిగా వేగిన తర్వాత విజిల్ మూత పెట్టాలన్నమాట. కుక్కర్ మూత లిడ్ పెట్టేసి ఒక 3 విజిల్ వచ్చిన తర్వాత ఆఫ్ చేయాలన్నమాట. తర్వాత చూపిస్తానండి. అంతా 5 అయిన తర్వాత చూపిస్తాను.